అండి ఆ గురుగులను పెరికేస్తానంటే దేవుడు ఎందుకు వద్దన్నాడు? ఎందుకు దేవుడు అట్లా ఆటంకపరిచాడు? సరే, ఆ మంచి చెడు తెలియనిచ్చే వృక్షం ఎందుకంత లూజ్ పెట్టాడు దేవుడు? స్ట్రిక్ట్గా లేడండి దేవుడు. స్తోత్రం. దేవుడు స్ట్రిక్ట్గా లేడు, స్ట్రిక్ట్గా పెట్టలేదు వాళ్ళని. స్ట్రిక్ట్గా పెట్టి ఉంటే ఆ చెట్టు దొరికిపోయే వాళ్ళు కాదు. సరే, గురుగులు పెరిగిన తర్వాత పెరికేస్తే బాగుండే కదా, వద్దంటాడు. యేసయ్య స్ట్రిక్ట్గా లేడు. దేవుడు నాకు నడిపించిన కొలది ఆయన స్వభావాన్ని అనుకరించే ముందుకు సాగుటకు నాకు కృప కావాలి. ఆమేన్. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్న సంబంధం లేదు. కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటుంది. మాట మాత్రం సెలవిచ్చి పోవద్దంటే అయిపోతుందా? ఎందుకు స్ట్రిక్ట్గా లేడు దేవుడు? ఇంకో కారణం చెప్పనా? స్ట్రిక్ట్గా పెట్టిన ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఎవ్వరికి పరిపూర్ణత రాలేదు. ఆ కాలం ఏదో తెలుసా? ధర్మశాస్త్రం. భయపెట్టించి భక్తి చేయించాడు. కానీ భయపెట్టి భక్తి చేసిన ఆ భక్తి పరిపూర్ణతలోకి రాలేదు. అందుకే నీ ముందు దేవుడు మంచి చెడు రెండు ఉంచాడు. డిసైడ్ యువర్ సెల్ఫ్. మనకు మనమే సరైన తీర్మానం చేసుకొని కావాల్సింది కోరుకొని పదంలో, మంచి పదంలో నడవగలిగిన కృప మనం పొందుకోవాలి. అలాంటి వారి కొరకే దేవుని రాజ్యం ఎదురు చూస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గురుగులు పెరగనివ్వండి. లెట్ దెమ్ గ్రో. వారి వల్ల అనేకులు అభ్యంతర పడనివ్వండి. గట్టి గింజేదో పొట్టేదో తెలిసిపోతుంది. గాలి రానివ్వండి, చెత్త లేసిపోతుంది. అందుకే నేను సాధారణంగా ఎవరిని పొమ్మనను బయటికి. సాధారణంగా ఎక్స్ట్రీమ్ అవుతే తప్ప ఎవరిని బయటికి వెళ్ళను నేను. వాళ్ళకు వాళ్ళే బయటికి వెళ్ళటానికి సిద్ధపడుతుంటారు. నా నోట దేవుడు సాధారణంగా ఆ మాట నేను పలకను. ఎంతటి వానైనా సహిస్తాను, క్షమిస్తాను, వారిని సరిచేసి వారిని ప్రభువులో పెంచే ప్రయత్నమే నేను చేస్తాను సాధ్యమైనంత వరకు.